రెడ్డి గారు మీకు ఒక విషయాన్ని చెప్పాలి నేను. విద్యాశాఖ మంత్రి ఒక సంవత్సర కాలంలో చేస్తే ఆదాయం ఎంత? అంటే విద్యాశాఖ మంత్రి అంటే జీతము అలవెన్సులు గివి కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, చాలా క్లారిటీగా చెప్తున్నా. ఒక్కసారి విద్యాశాఖ మంత్రిగా కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తే, అంటే పూర్తిగా కూడా విద్యాశాఖ మంత్రిగా ఒక సంవత్సర కాలంలో అన్అఫీషియల్గా ఒక 5-6 వేల కోట్లు వస్తుందని బయట పుకార్లు షికార్లు కొడుతున్నాయి. మరి అది నిజమా కాదా తెలియదు, కానీ అనేక కాలేజీల నుండి ప్రైవేటు స్కూళ్ళ నుండి వస్తాయట. అడ్డగోలు ఫీజులకు అడ్డుకట్ట, ప్రైవేటు బడులలో ఫీజుల నియంత్రణకు సర్కార్ చర్యలు అంటే ఇక్కడ కనబడుతున్నది కదా. ఈ హెడ్లైన్కు సంబంధించి వాడు ఎల్కేజీ నర్సరీ యూకేజీ 1,00,000-2 లక్షలట, మళ్ళీ ఏందో డొనేషన్ ఫీజులట, ఇంకేదో. మరి ఏం చెప్తారో నాకైతే అర్థం కాదు. మరి ఏం చదువు, అంత పెద్ద గొప్ప చదువు ఏం చెప్తారో నాకైతే తెలియదు. కానీ పూర్తి స్థాయిలో చదువు అనేది వ్యాపారంగా మారిపోయి పూర్తి స్థాయిలో ఇబ్బందులు పాలైపోయి లక్షలలో ఫీజులు వసూలు చేస్తున్న తరుణం కనబడుతుంది. దీంతో పేద మధ్యతరగతి కుటుంబాలు మొత్తం కూడా ఆగమైపోతున్న పరిస్థితి కనబడుతుంది. దీంట్లో భాగంగా పూర్తిగా కూడా కనబడుతున్న తరుణానికి సంబంధించి పూర్తిగా కూడా మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఈ నర్సరీ ఎల్కేజీ యూకేజీలకు చదువులకు సంబంధించి లక్షలు వసూలు చేస్తున్న బడులను, మరి వెనకట ఆశ్రమ పాఠశాలలు, అరే గ్రౌండ్లల్లో చెట్టు కింద బోర్డు పెట్టి చదువులు చెప్పేదండి రూపాయి లేకుండా, ఎంత అద్భుతంగా ఉండేది. ఈరోజు బడువులు ఎట్లా తయారైపోయినాయి? ₹1,00,000. నేను చదువుకున్నప్పుడు అయితే పుఖ్యానికే చదువుకున్నా, రాష్ట్ర ప్రభుత్వం మీదనే చదువుకున్నా. నేనే చెప్తున్నా కదా, రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ బడి చదివిన ఆశ్రమ పాఠశాలల్లో, గురుకుల ఆశ్రమ పాఠశాలలు ఉండే అప్పుడు. దాంతోపాటు ప్రభుత్వ బళ్ళల్లో ఎంత బాగుండేది. ఇవాళ లక్షల ఫీజులు, 4 గదులు, దాంట్లో ఏసీ అట, బాత్రూమ్ అల్లనే క్లాసు, అల్లనే కథ, అల్లనే గందరగోళం. పోనీ వాని మీద సూర్యుడు పడడు, ఓ గ్రౌండ్ లేదు, ఓ ఆట లేదు, ఓ పాట లేదు, ఏది లేదు, ఆగం ఆడేవాడు. పోనీ ఆ బడైపోయినాక ఇంటికి వస్తే ఇక ఫోన్లు పట్టుకొని ఉండే కథ గిట్ల అయిపోయింది. ఇక మీరే ఆలోచించుకోండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది వైఆర్టీవీ వేదికగా నేను చెప్తున్నా. కానీ ఇంకొక విషయం కూడా ఇక్కడ మిగిలిపోయి ఉన్నది. మన వైఆర్టీవీ మీద మా కాంగ్రెస్ పార్టీ టీం గతంలో మనతో పనిచేసిన మిత్రులే మొత్తం ఏంది అంటే రిపోర్ట్లు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇక్కడ సబ్స్క్రైబ్ చేసి ఇక్కడ లైక్ కొట్టుర్రి. ఇక్కడ లైక్ కొడితే వాని చెంప చెల్లు అంటది, ఇక్కడ షేర్ చేస్తే వాని చెంప చెల్లు అంటది, ఇక్కడ సబ్స్క్రైబ్ చేస్తే వానికి దిమ్మ తిరుగుతుంది. ఆలోచించండి, ప్రతి ఒక్కరు కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను పూర్తిగా కూడా ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి.